హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాసవి వైబ్స్. ఈరోజు ఒక మంచి స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా సులభం. మీల్ మేకర్ అండ్ పొటాటోతో ఒక మంచి రెసిపీ. అండ్ మీల్ మేకర్ అంటే నచ్చని వాళ్ళ కోసం అయితే ఇది ఇంకా స్పెషల్. ఇందులో మీల్ మేకర్ వేసామని అస్సలు ఎవ్వరూ కనిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ఒక బౌల్లో కొంచెం వాటర్ అండ్ పసుపు సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. ఆ వాటర్లోనే మీల్ మేకర్ని ఒక కప్పు మీల్ మేకర్ని కూడా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా మీల్ మేకర్ యూస్ చేసేటప్పుడు వేడి నీటిలో ఉప్పు పసుపు వేసి ఒక అరగంట పావుగంట సేపు ఉంచితేనే చాలా మంచిది అండ్ బాగుంటుంది. అండ్ అలానే ఒక 3 ఆర్ 4 పొటాటోస్ను కూడా బాగా ఉడికించాలి. 3 ఆర్ 4 విజిల్స్ పెట్టి బాగా ఉడికించుకొని ఇలా తొక్క తీసేసి బాగా స్మాష్ చేసుకోవాలి. అప్పుడే మన స్నాక్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ లోపల మిల్ మేకర్ కూడా బాగా వేడి నీటిలో ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని వాటర్ నుండి సపరేట్ చేసేసి మంచిగా స్విచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఎల్లోయిష్గా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే టెంప్ట్ అవుతున్నారా? ఇప్పుడైతే ఒక బౌల్లో మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని తీసుకోండి. పొటాటో అనేవి ఫుల్గా ఉడికిపోవాలి 100% కూడా. అప్పుడే మన స్నాక్స్ ఈజీగా ఉంటుంది అండ్ బాగుంటుంది. మనకి పొటాటోస్ బాగా స్మాష్ అయ్యాక ఇందులోనే సరిపడే కారం ఉప్పు పసుపు గరం మసాలా కూడా వేసి అలానే ఇందులో కొంచెం బటర్ కూడా యాడ్ చేయాలండి. ఎప్పుడైనా సరే ఇలాంటి పకోడీలు అలాంటివి వేసేటప్పుడు కొంచెం బటర్ వేస్తే ఆ టేస్ట్ స్మూతీనెస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా చేసేటప్పుడు మీరు కూడా ట్రై చేయండి. అలానే మీరు ఇందులో జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న ఈ పొటాటోస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొటాటోస్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అప్పుడే మనకి టేస్ట్ కూడా అండ్ మనం ఇది బాల్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులోనే మనం మీల్ మేకర్ని స్వీస్ చేసి పెట్టుకున్నాం కదా, అది బర్క్గా ఒక మిక్సీ రౌండ్ వేసేసి అది అప్పుడే యాడ్ చేయాలి. లేదంటే మనకి మిల్ మేకర్ అనేవి స్మాష్ అవ్వవు. సో జస్ట్ మరీ స్మూత్గా కాకుండా బర్క్గా ఆడించుకొని మనం మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పొటాటో అండ్ మిల్ మేకర్ని. అప్పుడే మనకి రెండు ఫ్లేవర్లు ఈజీగా తెలుస్తాయి. అండ్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక 2 స్పూన్స్ వరిపిండి రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసి మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ బ్యాటర్ని చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న బాల్స్లా రౌండ్గా చేసుకోండి. అది మీ సైజుకి తగ్గట్టుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఒక బౌల్లో కొంచెం శనగపిండి ఎప్పుడు కూడా ఇలా జల్లించుకొనే యూస్ చేయండి. అందులోనే కొంచెం ఉప్పు అలానే పసుపు కారం కూడా వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ థిక్ బ్యాటర్గా ప్రిపేర్ చేసుకోండి. ఇదే మన రెసిపీని మరింత టేస్టీగా మారుస్తుంది. అండ్ మనం బోండా చేసుకునేటప్పుడు ఏంటంటే పైన లోపల రెండు కూడా టేస్టీగా ఉంటాయి. లేదంటే పైన చప్పగా అనిపిస్తుంది. సో టేస్ట్ కన్సిస్టెన్సీ మనకి ఈక్వల్గా ఉండాలంటే మనం శనగపిండిని కూడా కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. బ్యాటర్ అనేది ఎప్పుడు కూడా థిక్గా ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. కొంచెం పలచనైనా కూడా మన బోండా అనేవి అస్సలు బాగోదు. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఫైనల్గా అయితే మన బ్యాటర్ ఇలా ఉండాలి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు మనం తీసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చాలా బాగుంటాయండి, కంపల్సరిగా ట్రై చేయొచ్చు. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో మిల్ మేకర్ యూస్ చేసాం కాబట్టి అది కొంచెం హెల్తీ అనే చెప్పొచ్చు. రైనీ సీజన్లో పకోడీ తినాలనిపించడం కామన్ కదా, అలాంటప్పుడు ఇలాంటి బోండాస్ని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళైతే 100 మార్క్స్ కంపల్సరిగా ఇచ్చేస్తారు. చాలా బాగుంటాయి టేస్ట్. బోండా ఎప్పుడు కూడా వేసే వెంటనే కలపకూడదు, లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. 2 నిమిషాలు వేగాక మరో సైడ్ తిప్పుకొని బాగా కలుపుకుంటే బంగారు రంగులోకి వచ్చాక మన ప్లేట్లో సర్వ్ చేసుకొని కచప్తో తింటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.